సుముహూర్తోస్తు. కూర్చోండి నాయన. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః. పంతులు గారు త్వరగా కానివ్వండి. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కూర్చోండమ్మా. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. పంతులు గారు వీలైనంత త్వరగా పెళ్లి పూర్తి చేయండి. అమ్మా, పెళ్ళనేది శాస్త్రోక్తంగా జరగాలి. మన అవసరాలకు అనుగుణంగా చేసేది పెళ్ళవ్వదు. పెళ్లిలో పూజలు హోమాలు ఇలాంటివన్నీ పెద్దలు చెప్పిన పద్ధతిలో జరిపిస్తేనే ఆ కార్యక్రమానికి విలువుంటుందమ్మా, ఫలితం కూడా ఉంటుంది. తనేదో మాట వరుసగా అనేసిందిలేండి. మీరైతే మొదలు పెట్టండి. ఓం యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. రే మాధవ్. అన్నయ్య. ఏమైందిరా, ఎందుకలా ఉన్నారు? ఏమైందన్నయ్య? ఏం లేదే. మరేదో హడావుడి పడుతున్నారు, కంగారుగా ఉన్నారు. ఏమైనా ఇబ్బందా? అదేం లేదన్నయ్య. ఎవరికీ తెలియకుండా పెళ్లి జరిపిస్తున్నాం కదా, ఓ చిన్న కంగారు ఉంటుంది కదా. మేమిద్దరం అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ అది మీ అందరి సమక్షంలోనే చేసుకున్నాం. ఇలా దగ్గరుండి ఏ పెళ్లి జరిపించలేదన్నయ్య. అందుకే చిన్న కంగారుగా ఉంది అంతే. మరి భూమి ఎందుకలా ఉంది మాధవ్? గతంలో ఇంట్లో చెప్పకుండా చేసిన పనులకి చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు కూడా మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఈ పెళ్లి జరిపిస్తున్నాం కదా. మళ్ళీ రేపు ఎప్పుడైనా ఈ విషయం బయటపడితే ఏ ఇబ్బంది వస్తుందో అని మనసులో భయపడుతుంది అంతే. నిజమేరా, మన కోసం మన కుటుంబం కోసం తను ఎన్నో కష్టాలు పడి ఎన్నో మాటలు పడింది. ఈసారి తనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలి. అయినా ఈ విషయం బయటికి తెలిసే అవకాశం లేదులే అన్నయ్య. మనం నలుగురే ఉన్నాం కదా, మనతో పాటు ఎవరూ లేరు. దాని గురించి మీరేం ఆలోచించకుండా హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ఏరా, అంతా సవ్యంగా జరిపిస్తున్నావా? అవును బాబాయ్. మొత్తం జరిపిస్తూ ఉండు. ఏదైనా అనుమానం వస్తే నన్ను పిలువు. అలాగే బాబాయ్. సరే కానివ్వు. ఆ గుళ్ళో పెళ్లి జరగబోతోంది, అది పూర్తి చేసి నేను వస్తాను. మా అబ్బాయి చాలా బ్రహ్మాండంగా చేయిస్తాడండి. మరేదో ఆ గుళ్ళోనే జరిపిస్తే బాగుండేది కదా పంతులు గారు. అయ్యయ్యో, స్థానబలం ఉండాలి కదండి. వాడొక్కడు అక్కడ ఏం జరిపిస్తాడు? అదే ఇక్కడైతే నేనుంటాను కదా, మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను. అక్కడ నాకు చిన్న పెళ్లి కార్యక్రమం ఉంది. పెళ్ళా? అవునండి. ఎవరు పెళ్ళి? ఈ చుట్టుపక్కల ఏ గుళ్ళో పెళ్లి జరిగినా నాకు తెలియకుండా ఉండదే. అవును, పెళ్లి కొడుకు పేరేంటి, పెళ్లి కూతురు పేరేంటి? పొరపాటున నాకు తెలిసిన వాళ్ళు అనుకోండి, అక్కడికి వచ్చి 4 అక్షంతలు వేసి వెళ్తాం. ఇక్కడ దాకా వచ్చాం కదా. అది రాతో ఏదో మొదలవుతుందండి. గుర్తుంది కానీ మర్చిపోయానండి. ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా.
ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో. ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా, ఇంతలోనే ఎటుపోయింది ఇది? ఇప్పుడు ఇది కనిపించలేదంటే మళ్ళీ నేనేదో చేశానని నన్ను అనుకుంటారు. తగిలించుకున్న తర్వాత తప్పుద్దా?